టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అర్జున్ ఆడాడు. ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. కాగా ఈ మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ కోపంతో లక్నో స్టార్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ పై వైపు బాలును విసిరగొట్టబోయాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లలో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లోని మొదటి బంతికి స్టోయినిస్ షాట్ ఆడగా బంతి బౌలర్ అర్జున్ దిశగానే వెళ్ళింది. వెంటనే బంతిని అందుకున్న అర్జున్ చాలా ఆవేశంగా స్టోయినిస్ వైపు బాల్ను త్రో చేయబోయి నియంత్రించుకున్నాడు. అర్జున్ కోపంగా కనిపించడం చూసిన స్టోయినిస్ స్మైల్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ 15వ ఓవర్లలో బౌలింగుకు వచ్చాడు అర్జున్. తొలి 2 బంతులను నికోలస్ పూరన్ 2 భారీ సిక్సర్లుగా మలిచాడు. ఈ దశలో గాయంతో అర్జున్ మైదానాన్ని వీడాడు. ఈ ఓవర్లో మిగిలిన బంతులను నమన్ థీర్ వేశాడు. మొత్తంగా ఈ ఓవర్లలో 29 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.